गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। परमेश्वर स्वरूपुलैनटुवंटि ప్రేక్షక వీక్షణ మహాశైలకు నమస్సుమాంజలు అర్పిస్తూ ఈవేళ మానవ ధర్మాల్లో మనం క్రితం వరకు కూడా గోవు యొక్క విశేషం గురించి చెప్పుకున్నాం. గోవు అన్ని జంతువుల్లోకి ఉత్తమమైనదని, మన హైందవ సాంప్రదాయంలో చాలా పూజనీయమైందని మనందరం కూడా గుర్తించవలసినటువంటి విషయం. కారణం ఏమిటంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లోనూ ఉత్తమమైనటువంటి జన్మగా గోజన్మని చెప్పాడు. అయితే ఇక్కడ మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటిది. కానీ ఈ గోజన్మలో ఉండేటువంటి విశేషం ఏమిటయ్యా అంటే సమస్తము పనికొచ్చేటువంటిదే, కానీ మానవ జీవితంలో కొన్ని పనికిరానటువంటివి. గోవు యొక్క మలమూత్రములు కూడా ఔషధంతో సమానమని మనం సేవిస్తూ ఉన్నాం. అలాగే గోక్షీరములు చాలా పవిత్రమైనటువంటివి. ఒక పూజాధికానికే కాదు, ఆయుర్వేదంలో కూడా మనకి మనుధర్మశాస్త్రంలో చెప్తాడు. ఆయుర్వేదంలో కూడా మనుధర్మశాస్త్రం ఎంతసేపు ఏం చెప్తుంది, ఇటు ఆరోగ్యపరమైనటువంటి సూత్రములు చెబుతూ, రెండు మానవ జీవితాన్ని ఉత్తమమైనటువంటి స్థితిగతుల వైపు నడిపిస్తూ తరింపచేస్తూ ఉండేటువంటిదే అద్భుతమైనటువంటి గోమాత దర్శనం. తను సమస్తాన్ని కూడా, తన శరీరంతో పాటు సమస్తము ఏదీ కూడా పనికిరాందంటూ లేదు గోవులో. అన్నీ కూడా గోరోజనం దగ్గర నుంచి, గోవు కొమ్ములో ఉండేటువంటి గోరోజనం కూడా మన యొక్క వివాహం టైంలో, అంటే ఇప్పుడు ఎవరూ చేయటం లేదు, గుడగోరోచనాది, ఈ గుడము బెల్లము, గుడము అంటే బెల్లం, బెల్లము, ఈ గోరోచనము, జీలకర్ర, పసుపు ఇత్యాది, తర్వాత దధి మధు, దధి అంటే పెరుగు, ఆవు పెరుగు, మధు అంటే తేనె, ఇవన్నీ కలిపి రంగరించి ముద్ద కింద తయారు చేసి మనకి వివాహ టైములో కనుక శిరస్సు మీద పెట్టినట్లయితే వారు దంపతులు శతవత్సరములు, శతాయుష్మాన్ భవ, శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని మనం ఆశీర్వదిస్తాం. ఎవరిని? వివాహం టైంలో ఆ లక్ష్మీనారాయణ స్వరూపంలో ఉండేటువంటి వధూవరులిద్దరినీ కూడా ఆశీర్వదించి వారి శిరస్సు మీద, ఒకరు శిరస్సు మీద ఒకరి చేతులు ఒకరు పెట్టిస్తాం. దానివల్ల వాళ్ళు ఈ హైందవ సాంప్రదాయంలో మొట్టమొదటి ప్రధానమైనటువంటి పెట్టదే. ఆ ముహూర్తంలో ఆ జీలకర్ర బెల్లం ఎప్పుడైతే ఈ యొక్క నాడీ మండలంలో ఉండేటువంటి అరిచేతికి ఎప్పుడైతే తగిలిందో, ఇది వెళ్ళి శిరస్సారం మీద ఎప్పుడైతే సహస్రారం మీద మయంగా ఆయువు పట్టు మీద పెట్టారో, ఆవిడలో ఉండేటువంటి ఉత్తమమైనటువంటి భావములు ఈయనకి, ఈయనలో ఉండేటువంటి ఉత్తమమైనటువంటి భావములు ఆవిడికి ఒక విధమైనటువంటి పరిచ్ఛిద్య జరిగి వాళ్ళల్లో ఇద్దరిలోనూ ఉండేటువంటి దుష్గుణములు ఏవైతే ఉన్నాయో, దుర్గుణములు ఏవైతే ఉన్నాయో అవి హరించి సద్గుణములతోటి వాళ్ళిద్దరూ ఉంటారు. ఉంటే అక్కడ మనం ఒక ఆశీర్వచనం చేయాలి. ఏమిటంటే వెళ్ళగానే చెప్పులతోటి వెళ్ళిపోయి వాళ్ళ నెత్తి మీద అక్షతలు వేసేసి వస్తానులే, థ్యాంక్ యూ, హలో అని అనకూడదు. అక్కడ ఏమని మనస్ఫూర్తిగా అక్షతలు, హరిద్రాక్షతలు ఎందుకు ఇస్తారు అంటే ఈ హరిద్ర అక్షతలనే ఎందుకు వెయ్యాలి దాని మీద, అది ప్రధానమైనటువంటి విషయం. హరిద్రాక్షతలు ఎందుకు వెయ్యాలి? హరిద్రము అంటే పసుపు, అక్షతలు అంటే బియ్యంతో కలిపినటువంటి, వాటిని గోధుమలతో కలపకూడదా, లేకపోతే శనగలతో కలపకూడదా. కానీ ఇక్కడ ఏం చెప్పాడు అంటే ఈ బియ్యము అనేటువంటి చంద్రుడికి ప్రతీక, ఆ చంద్రుడికి ప్రతీకమైనటువంటి దినుసు. అదే మన మానవుడికి కూడా ఆయుర్దాయానికి, ఆయుష్కి ప్రతీక. అన్నం తినకపోతే శుష్కించిపోతాడు. అంచేత అన్నద్వేషం బ్రాహ్మణద్వేషం పట్టినటువంటి వాడు ఎక్కువ కాలం బ్రతకడని కదా శాస్త్రం. అయితే ఇక్కడ ఆ అన్నం, మనం ఆహారం తినాలి అంటే కనుక దాన్నే మనం దేన్నైతే స్వీకరిస్తున్నామో దాన్నే ఆచరించమంటుంది ఇప్పుడు కూడా శాస్త్రం. అంచేత ఆ విధంగా మనం ఏం చేస్తున్నాం, ఆ అక్షతలు తీసుకుంటున్నాం. అది చంద్రుడికి ప్రతీక అయినటువంటి దిశ. ఆయన ఏం చేస్తాడు,
చంద్రుడు చల్లగా ఉండేటువంటి వాడు, ఉత్తమమైనటువంటి గుణములు ప్రసాదింపచేసేటువంటి గ్రహం అది, మనస్సుకు సంబంధించినటువంటి వాడు. అంచేత మనస్సు ఆనందమయం చేసి వారిద్దరి యొక్క మనస్సులు ఒకరికి మంచి భావములు కలిగజేసేటువంటివి ఆ అక్షతలు. ఆ అక్షతల్ని హరిద్రముతో కలపడం, ఎందుకంటే శుభము కలుగుగాక మీకు. ఆ పశువు ఏం చేస్తుంది? శుభాన్ని కలిగిస్తుంది. ఆ శుభంతో కూడుకున్నటువంటి అక్షతలు మనం తీసుకుని మనస్ఫూర్తిగా 2 కళ్ళు మూసుకుని శతాయుష్మాన్ భవ, శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే, శతవర్షములు అంటే 100 సంవత్సరములు మీరు ఆయుష్తోటి ఆరోగ్యముతోటి ఆనందంగా ఉండుగాక అని మనం అక్షతలు శిరస్సు మీద వేస్తాం. ఆ వేస్తే ఈ అక్షతలు వాళ్ళ శిరస్సు మీద పడితే, ఈ చేతుల మీద పడతాయి సాధారణంగా, చేతులు పెట్టి ఉంచుతారు కదా, శిరస్సు మీద పడితే ఈ మంత్రముల తాలూకు యొక్క అర్థము, దాని యొక్క పవర్, ఆ యంత్రముల తాలూకు పవర్ ఈ అక్షతల ద్వారా శిరస్సు మీద పడితే, ఆ శిరస్సు చెయ్యిత కింద ఉండేటువంటి ఈ గుడగోరోచనాది మంగళద్రవ్యము ఎప్పుడైతే శిరస్సు మీద పెట్టమో, జీలకర్ర బెల్లమో, వాటికి ఈ యొక్క మంత్రము తాలూకు పవర్ అంటే వారిరువురు కూడా సుఖంగా 100 ఏళ్ళు హాయిగా కాలక్షేపం చేసుకుంటారు. అంత శక్తి ఉంది ఆ గోరోజనంలో. గోరోజనం అంటే కొమ్ము తీస్తే ఎర్రగా వస్తుంది, దాన్ని గోరోజనం అన్నారు. అక్కడికి అదైతే ఇక వివాహం టైంలో ఆవు చేసేటువంటి పని చెప్తున్నాను. మొదటి నుంచి మనం తల్లిపాలు లేకపోతే గోవు పాలు ఇవ్వమన్నారు. అవి కూడా తల్లి యొక్క పాలలాగా, తల్లి పాలను మించినటువంటి పాలు ప్రపంచకంలో లేవు. అది అమృతం. అది అమృతం అంటే ఏమిటి? మానవులకి తల్లి యొక్క మొట్టమొదట స్తన్యపానం. ఆ స్తన్యపానాన్ని ఎప్పుడైతే శిశువు గ్రోలుతుందో శతాయుష్మాన్ భవ, అక్కడ చెప్పిస్తాడు జాతకర్మలో. ఏమనిపిస్తాడు అంటే, చూడండి బారసాల అని మనం చేస్తాం. ఆ బారసాల చేసినప్పుడు పేరు పెట్టి నాయన అయితే భగవంతుడు చెబుతాడు, మార్గశిర మాసంలో పుడితే ఈ పేరు, కార్తీక మాసంలో పుడితే ఈ పేరు, శ్రావణ మాసంలో పుడితే ఈ పేరు అని చెప్పి మనకి శాస్త్రం చెప్పుకొచ్చింది. కానీ వాటిని మనం నామకహాట్య పెడదాం. అక్కడ 3 మంత్రములు 3 గడుల కింద బియ్యంలో వేసి గీతలు కొట్టించి వ్యావహారిక నామన, నక్షత్రనామన, మాసనామన సుశ్రీ అని, మాసనామన ఏ మాసంలో పుడితే ఆ మాసంలో భగవంతుడే పేరు పెట్టేస్తాడు మనకి. అప్పుడే మనం ఉద్భవిస్తాం, ఆ పేరే పెట్టుకోవాలి. కానీ దాన్ని మనం సరిగ్గా పట్టించుకోం శాస్త్రకారకంగా. దాని యొక్క విశేషం తెలిసిన వాళ్ళు దాన్నే అభ్యసిస్తారు. తర్వాత నక్షత్రంలో పుట్టినటువంటి ఏ నక్షత్రంలో పుడితే ఆ నక్షత్రం తాలూకు మొట్టమొదటి అక్షరం వచ్చేటువంటి పేరు పెట్టుకుంటే వాడి నక్షత్రం తణుకోక్కర్లా. అంచేత ఆ పేరు కలిగినటువంటి నేమ్ చూసుకుంటే వాడి యొక్క నక్షత్రం తెలిసిపోతుంది. అలాగ పూర్వమే మెదడు చేసి సట్టే పెట్టారు మన పూర్వీకులు, మహత్తరమైనటువంటి శాస్త్రకారులు, మహానుభావులు. గణిత శాస్త్రాన్ని అలా చేసుకొచ్చారు. జ్యోతిష్ శాస్త్రపరంగా అయితేనే ఈ పంచాంగం తయారు చేసుకొచ్చారు. ఆ పంచాంగంలో విధములు అన్నీ కూడా ఈ విధములుగా ఇచ్చారు. ఈ నక్షత్రాన్ని పెట్టి వీడు ఇలా పుట్టాడు కనుక ఈ పేరు పెట్టు, మాసంలో పుట్టాడు కనుక. అయితే ఇవన్నీ మనం తీసేసి వ్యావహారిక నామన, మనం వ్యవహారికంగా పిలుచుకునేటువంటి శ్రీనివాసో, లేకపోతే వెంకటేశ్వరుడో, లేకపోతే మరో గోవిందుడో, లేకపోతే విష్ణుమూర్తనో, లేకపోతే శంకరుడనో, శివుడనో, మరోటి మనకి ఇష్టం వచ్చినటువంటి పేర్లు పెట్టుకుని మనం వ్యావహారిక నామన పిలుచుకుంటాం. వ్యావహారిక నామన, నక్షత్రనామన, మాసనామన, ఈ 3 నామనములు కలిపి శ్రీ ఒకటే. ఇవన్నీ కూడా వీడికి వర్తింపుగాక అని పెట్టి అక్కడ గోక్షీరములు నైవేద్యం పెట్టిస్తారు వాటికి. ఇంచేత ఈ పేరు కలిగినటువంటి ఇందులో ఉండేటువంటి ఏవైనా ప్రత్యువాయువులు ఉంటే అవి హరించి వీడు ఈ పేరు కలిగినటువంటి వాడు ఇక్కడి నుంచి ఈ భూమిలో వీడికి ఒక పేరు, ఈ దేహానికి ఒక పేరు పెట్టారు. ఏమిటా పేరు అంటే, ఇగో తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ఇది. ఏం పేరు పెట్టారు అని అనగానే పురోహితుడు మాసనామన పలానా మాసంలో పుట్టాడు వీడు శ్రీకృష్ణుడు అని చెప్పడు, లేకపోతే పలానా నక్షత్రంలో పుట్టాడు వీడు ఈ పేరు అని చెప్పడు. ఈ పేరు ఏమండి వెంకటేశ్వరరావు అని పెట్టారండి అని చెబుతాడు. వెంకటేశ్వరరావు వీళ్ళు పిలుచుకున్నారు కనుక వీళ్ళు ఇష్ట ప్రకారంగానే అదే అది వ్యవహారికం. వ్యావహారికంగా అంటే ఇక్కడ మానవుల్లో చెప్పుకునేటువంటి పేరు. అప్పుడు ఏం చేస్తారంటే ఇది ఖరారవ్వడం కోసం అక్కడ ఏం చేస్తారు, ఈ గోక్షీరాల్ని లోపల పెట్టిస్తారు. నాన్న చూడు తాగాయి బాబోయ్, నా చేతితోటి పెడితే, నాయనమ్మ చేతితో పెడితే ఎలా తాగేస్తున్నాడో అనుకుంటాం. వాడు రొట్టెలు వేసుకుంటూ చక్కగా ఆ పేరు చెప్పి వెంకటేశ్వరరావు నామాసు దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ, వర్ధస్వ, అమృతవాక్యములేకి అని ఆ పురోహితులు చేయిస్తారు. సత్యవాక్యం వధ, అమృతవాక్యాలు పలకాలి, సత్యవాక్యం పలకాలి. ఎప్పుడు అబద్ధం ఆడకుండా ఆయన మాటలు వచ్చిన దగ్గర నుంచి మేము నీకు ఈ పేరు పెట్టాం కనుక ఈ పేరు సార్థకత చేయి. సత్యాన్ని పలుకు, అసత్యాన్ని వదిలిపెట్టు, అమృతవాక్యాలు పలుకు, ఎవరికి నెప్పెట్టనటువంటి మాటలను పలుకు. ప్రియం వద, ప్రియమైనటువంటి మాటల్ని పలుకు. ప్రియం బ్రూయాత్ న ప్రియం బ్రూయాత్,
ప్రియమైనటువంటి ఎదరవాళ్ళకి నీకు కష్టం కలిగినప్పటికీ కూడా ఎదరవాళ్ళకి మెచ్చుకునేటువంటి మాటలనే మాట్లాడు. ఎదరవారు కష్టపడేటువంటి మాటలు మాట్లాడుకో. అలా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ గోక్షీరాలు పెట్టాలి. పెడితే వాడు కొంత కాకపోతే కొంతైనా సత్యాన్ని పలకడానికి, ధర్మాన్ని పలకడానికి, అమృత వాక్యాలు పలకడానికి ప్రయత్నం చేస్తాడు. అంచేత ఆ శతాయుష్మాన్ భవానైనా 100 ఏళ్ళు ఉండునైనా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ గోక్షీరాలు ఇక్కడికి రావాలి. అదేవిధంగా ఈ స్తన్యపానం దగ్గర నుంచి ఆవు పాలు పట్టమన్నారు. ఒకవేళ పిల్లకి ఏదైనా తల్లి యొక్క పాలు లేకపోతే డబ్బా పాలు పట్టమల్లా ఆవు పాలు క్షీరాలు చక్కగా పట్టేవారు పూర్వం. గోపాలు పెడితే వాడు లోపల ఉండేటువంటి రోగములు ఏవైనా ఉన్నట్లయితే, పిల్లలకు ఉండేటువంటి ఈ చిన్న చితగా ఉండేటువంటి రోగములు ఏవైనా ఉంటే నశించి హరించి వాళ్ళు శతాయుష్మయుతులై ఉంటారు అని చెప్పి ఆ గోవు యొక్క క్షీరం వల్ల గోదధి ఇక ఆ పెరుగు కనుక తయారు చేసి పెట్టినట్లయితే యశస్సు కలుగుతుంది వాడికి. అంటే పుట్టిన వెంటనే పెట్టమని కాదు, కొంచెం పెద్ద అయిన తర్వాత వాడు అన్నం తినేటువంటి టైం వచ్చినప్పుడు, అన్నప్రాశం చేసేటప్పుడు, అన్నప్రాశంలో కూడా గోక్షీరములతోటే ప్రవాణం ఉండాలి. చూసారు అంత పవిత్రత. ఆ గోక్షీరంతో కూడుకున్నటువంటి ఆ ప్రసాదాన్ని, అన్నప్రసాదాన్ని ఆ శిశువుకి అన్నప్రాశన చేయిస్తాం. అన్నప్రాశన చేయిస్తే ఆ అమృతాన్ని వాడు తిని వాడు చక్కగా మంచి ఆయుష్మంతుడై, మంచి బలవంతుడై, యశస్సువంతుడై, మంచి అందంగా తయారవుతాడు. అక్కడ మనం ప్రతి దాంట్లోనూ కూడా మనకి గోవు యొక్క తాలూకు విషయాలన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ తినేసేసి మనం పెట్టేటువంటి మనలో ఉండేటువంటి సద్గుణాల వల్ల వాళ్ళకి పెట్టేటప్పుడు మనం అందుకనే మంచి భావనతో మంచి చక్కగా స్నానం చేసి మంచిగా వాళ్ళకి మంచి హృదయంతో లోపల పెట్టాలి. అంతేగాని జోళ్ళతోటి వాటితోటి అక్కడికి వచ్చేసేసి గత్తర చేసేసి స్టైల్గా పెడితే వాడికి చెడ్డ బుద్ధులు వస్తాయి. అంచేత పవిత్రమైనటువంటి హృదయంతో, మంచి భావనతోటి, మంచి మనస్సుతోటి ఆ శిశువుకి అన్నప్రాశన చెయ్యాలి అని పెద్దవాళ్ళు చేయాలి. అంచేత ఎక్కువ కాలం బతికినటువంటి వాళ్ళు కనుక వాళ్ళతో చేస్తే వాళ్ళ యొక్క ఆయుష్ వీడికి కూడా వస్తుంది, వాళ్ళలాగే వీడు కూడా ఎక్కువ కాలం బ్రతికుంటాడు అనేటువంటి ఉద్దేశాలు. అంచేత పెద్దవాళ్ళు లేనిదే సత్కార్యములు చేయకూడదని ఒక నియమం ఉంది. ఆ ప్రకారంగా అంతే. ఇక్కడైతే దధి పెడుతున్నట్లయితే నెయ్యి, ఘృతం, ఆ ఘృతము కూడా ఆవు నెయ్యికి ఎంతో విశేషం ఉంది. ఆ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మన యొక్క మహాపాతకాలు నశిస్తాయి. ఆవు నెయ్యితో హోమం చేస్తే సమస్త దేవతా ప్రీతి కలిగి మనకు అన్ని విధములైనటువంటి ఐశ్వర్యములు కలుగుతాయి. చూసారా ఎన్ని రకములైనటువంటివి అందులో చెప్పుకొచ్చారు చూడండి. గోవు పాల దగ్గర నుంచి, గోవు పెరుగు దగ్గర నుంచి, గోవు నెయ్యి ఘృతము దగ్గర నుంచి చక్కగా ఇవన్నీ కూడా మనకి ఉత్తమమైనటువంటి లోకాలని స్థితి కలిగించడానికి ఒక యజ్ఞం చేయాలి. ఉత్తమమైనటువంటి స్థితి కలగాలంటే దేహంలో మహాపాతకాలు పోయి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే హోమం చేయాలి. ఏ హోమం చేసినా గాయత్రి హోమం చేయండి, లక్ష్మీ గణపతి హోమం చేయండి, గణపతి హోమం చేయండి, రుద్ర హోమం చేయండి, విష్ణు హోమం చేయండి, లేకపోతే మీకు నవగ్రహం ఏది శాంతి చేసినా ఆవు నెయ్యి లేనిదే మనకి హైందవ సాంప్రదాయంలో నడవదు. అంచేత గోవుకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు మనకి చెప్పుకుంటూ వచ్చాడు. ఇకపోతే ఆ గోవులో ఉండేటువంటి వైశిష్ట్యం ఇంకంతా ఇంత అనేటువంటిది సమస్త దేవతా స్వరూపమైనటువంటిదే గోవు. అది ఇంట్లో ఉండి తీరాలి అని పూర్వం వ్యవసాయదారులు అయితే కాదు సమస్తమైనటువంటి వారు గోవును పోషించేటువంటి వారు. ఇప్పుడు గోవు పాలు తక్కువ ఇస్తుంది కనుక దానికి బయట వెచ్చిస్తే ధనం బాగా రాదు కనుక వాటిని పెద్దగా పోషించట్లేదు. అందుకనే మనకేమవుతుంది, రోగములకు నిలయమైపోతుంది మన దేహం. ఇదివరకు ప్రతి ఇంట ఆవు ఉండేది. ఆ గోవు పాలు ఎక్కడో అక్కడ ఏదో విధంగా మనలో కలిసివి. అయితే ఇంకొక తప్పుడు అభిప్రాయం మనలో ఉంది. ఏమిటంటే, ఏమండి నాకు ఆవు పాలు పడవండి, వేడండి. కాదండి, ఆ వేడి ఏం చేస్తుందంటే ఉష్ణైన శీతల మనకుండేటువంటి దుర్గుణమైనటువంటి వేడిని హరించి సద్గుణం వల్ల కలిగేటువంటి వేడిని సంప్రాప్తింపజేస్తుంది. అంచేత ఆరోగ్యమే తప్ప అనారోగ్యం చెయ్యదు. అందుచేతను అది వేడిని మాకు పడదంటే తప్పది. వేడి పడకపోవడమే ఉండదు. ఆ వేడి వల్ల నీకు కొన్ని రోగములు హరిస్తే అవి పైకి వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ రోగములు పోయేటప్పుడు అది ఆయుర్వేదానికి సంబంధించింది. అది ఎప్పుడైతే నువ్వు తీసుకున్నావో లోపల ఉండేటువంటివన్నీ బయటకు వస్తుంటాయి. అవి పోయేటప్పుడు నువ్వు భరించలేక దాన్ని మానేస్తే నీకు రోగాలు శాశ్వతంగా అయ్యి బాబా ఆవు పాలు నాకు పడలేదండి అంచేత మానేస్తే నాకు చాలా బాగుంది అనుకుంటూ కాదు. నీకు ఉండేటువంటి రోగముల్ని బయటికి తెస్తుంది, తెచ్చి ప్రాలగొట్టేస్తుంది. మన దగ్గర నుంచి వెళ్ళిపోయేలా దేహంలోంచి ఉండనివ్వదు. ఆ రోగాలను బయటికి గింటేస్తుందంటే పాపహరం చేసేటువంటిది గోవు యొక్క క్షీరం. కానీ ఈవేళ మనం వాటిని వాడడానికి ఏ రకంగానూ సాహసించలేకపోతున్నాం. ఇక సర్వదేవత ఇంట్లో ఉంటేనే రోగాలు పోతాయట. ఆ పేడ నీళ్లు కనుక జల్లితే, ఆ పేడ కనుక పాచి చేసినట్టయితే, ఇప్పుడు ఎవరు చేయటం లేదు, అన్ని సిమెంట్ రోడ్లు వచ్చేసాయి. పేడ నీళ్ళు జల్లితే ముందు వారు చర్య తీసుకుంటారు. అంచేత
గుమ్మాల్లో పేడ నీళ్ళు చల్లడం వల్ల దాంట్లో ఉండేటువంటి ఒక విధమైనటువంటి గ్యాస్ వల్ల కొన్ని క్రిములు నశించి చక్కగా గుమ్మంలో ఉండేటువంటి ఏ విధమైనటువంటి క్రిములు, ఈ దోమలు ఇవి కూడా పోతాయి. దానివల్ల పోయి ఏమవుతుంది, వీడికి యశస్సు కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. ఇక గోమూత్రం వల్ల, గోమూత్రం అది ఏం చెప్పాడు, ఈ గోమూత్రం వల్ల పంచగవ్య ప్రాసంలో గోమూత్రానికి గొప్పగా చెప్పాడు. యత్వ గస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య దహత్యగ్నిర్వేందనం అని ఒక యజ్ఞం చేసినా, ఒక యాగం చేసినా మహానుభావులు, ఈ వేద పురుషులైతేనే, స్మార్త పండితులైతేనే, ఈ సత్కృతువులు చేయించేటువంటి మహనీయులందరూ కూడా ఒక కార్యకలాపం చేయిస్తారు. ఏమిటిది, పంచగవ్య ప్రాశన. పంచగవ్యం అంటే 5. ఏమిటవి, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కుశములు. అంటే ఈ పాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తర్వాత తేనె, తర్వాత ఏమో గోమూత్రం, గోమయం, తర్వాత ఈ దర్భలు బరిహేస్తుతో ఉండేటువంటి ఈ కుశలతో కూడుకున్నటువంటి ఉదకం, ఇవన్నీ కలిపి ఏం చేస్తారంటే చిలికిస్తారు. ఏమని, ఈ మంత్రాన్ని చెబుతూ ఓం నమో నారాయణాయ అని చక్కగా ఈ యొక్క మంత్ర యత్వగస్తిగతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య దహత్యగ్నిర్వేంధనం ఓం నమో నారాయణాయ అని తీసుకోమంటారు. ఎందుచేత యత్వగస్తిగతం పాపం, నేను పూర్వజన్మలో తెలిసి చేసినా తెలియక చేసినా ఉండేటువంటి మహాపాతకాలున్నాయే, ఆ పాపాలని కూడా హరించాలి. ఎందుచేత నేను ఇప్పుడు సత్కర్తవు చేయబోతున్నాను, ఇక్కడి నుంచి మంచివాడిగా మారబోతున్నాను, ఇక్కడి నుంచి మహనీయుడిగా ఉండి నేను ఉత్తమమైనటువంటి స్థితికి గలగాలి అంటే నేను లోపల ఉండేటువంటి దేహాన్ని శుద్ధి చేసుకోవడం అంటే మనం ఏం గొప్ప విశేషమైనటువంటి మహనీయులం కాదు, తపశ్శక్తి సంపన్నం కాదు, ఏదో మనం షిరిడి సాయిబాబా లాంటి వాళ్ళం కాదు, పేగులన్నింటినీ కూడా తీసి చెరువులో ఉతికేసి మళ్ళీ లోపల పెట్టేసుకోవడానికి. అంచేత అంత శక్తి మాకు లేదు కనుక ఏం చేస్తున్నాం, లోపలికి ఇవి పంపించినట్లయితే, ఈ ద్రవ్యాన్ని పంపించినట్లయితే మనం ఏదో సింతాల సబ్బుతో రుద్దుకుంటే చక్కగా హాయ్ అబ్బా చాలా బాగుందండి అనుకుంటాం. అంటే శరీరం మీద ఉండేటువంటి మలినం వదిలిపోతేనే హాయిగా ఉందనుకుంటాం. కానీ లోపల అంతరాళలో ఉండేటువంటి ఈ నరనరాల్ని, శల్యాల్ని, చీవుని, నిత్రుని, జిగటని, మలినాన్ని, ఈ హస్తిపంజరాన్ని, లోపల పట్టుకున్నటువంటి రక్తాన్ని శుద్ధి చేయాలి అంటే ఈ సబ్బు పంపించామంటే ఎందుకు పనికిరాదు. సబ్బు నీళ్ళు పంపించి బయట శుద్ధి చేసింది కదా అని సబ్బు నీళ్ళు తాగేస్తే ఇంకా లేనిపోని యాతను పట్టుకుని ఆసుపత్రి పాలైపోవాలి. అలా కాకుండా దీనివల్ల ఏమిటయ్యా అంటే యత్వగస్తిగతం పాపం. అలా నేను రోజు ఇది ఎప్పుడు చేయాలి అంటే, ఇప్పుడు నేను రోజు చెప్పాను కదా దీనివల్ల అలా జరుగుతుందేమో అని చెప్పేసి మీరు రోజు కలుపు తాగేశారు కనుక అలా కాదు. అదే సత్కర్తవు చేసినప్పుడు, ఆ బ్రాహ్మలు చేసినప్పుడు తీసుకుంటే వచ్చేటువంటి ఫలితమే. అప్పుడే దానికి ఆ విరుగుడు చెప్పాడు తప్ప ఎప్పుడుకప్పుడు కాదు. అంచేత మన ఊళ్ళో యజ్ఞం చేసినా, యాగం చేసినా, ప్రతిష్ఠ చేసినా బ్రాహ్మలు ఇస్తారు, అందరికీ ఇస్తారు చక్కగాను. ఇవన్నీ కూడా మేళనం చేసి చక్కగా చిలికి, ఏవండి పంచగవ్య ప్రాశనండి చెప్పండి, యత్వగస్తిగతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య దహతి అగ్నిర్వేంధనం అని మీ చేత చెప్పించి ఓం నమో నారాయణాయ అని తాగమంటారు. చూసారా వారు ఎంత చక్కగా చెప్తారో. అది చెప్తే మనకు అర్థం అవుతుంది దాంట్లో ఉండే. ఎంచేత దాని అర్థం ఏంటంటే, పూర్వజన్మలో నేను తెలిసి చేసినటువంటి, తెలియక చేసినటువంటి మహాపాతకం ఏదైతే ఉందో ఆ పాతకం అంతా కూడా నశించి, ఎలా నశించాలి అది, యత్వగస్తిప పాప దేహాన్ని పట్టుకుంటుంది. అది పూర్వం చేసినటువంటిది ఏమవుతుంది, ఈ దేహానికి సంప్రాప్తింపు. పూర్వజన్మలో చేసింది ఇప్పుడు ఈ జన్మలో మనకి వర్తింపజేస్తుంది. అది ఈ దేహం ద్వారా మనకి అవలంబింపబడుతుంది. అందుచేతను యత్వగస్తిగతం పాపం దేహే తిష్టతి, లోపల తిష్ట వేసి కూర్చుంది. మామకే ప్రాశనం. అది ఎలా పోతుందయ్యా అంటే, దీన్ని ప్రాశనం చేయడం వల్ల, ఈ పంచగవ్య ప్రాశన అంటారు దీన్ని. వీటినన్నింటినీ కలిపి పంచగవ్యము అంటారు. ఆ పంచగవ్య ప్రాశన చేయడం వల్ల దహత్యగ్నిర్వేంధనం, అగ్నిహోత్రములో పడినటువంటి ప్రతిపోగు వలె నశించుగాక. అప్పుడేమవుతుంది, లోపల ఉండేటువంటి ఈ మలినమంతా కూడా, ఈ అనారోగ్యం అంతా కూడా, ఆఖరి క్యాన్సర్ దగ్గర నుంచి కూడా సమస్తమైనటువంటి హృద్రోగములు ఏవైతే ఉన్నాయో, పాండు, కుష్టు, శ్వేత, అతిధ్రారణ, మొత్తం ఎన్నో ఉన్నాయి. ఈ రోగములు అనేకమైనటువంటివి, సర్వరోగాలకి నిలయమయ్యా అంటాడు ఇది. ఈ సర్వరోగాలకి నిలయమైనటువంటిది ఒక దేహంలో ఆ రోగాలన్నింటినీ కూడా హరించడం కోసం ఈ పంచగవ్య ప్రాశనం చేయమన్నారు. చూసారా గోవులు ఎంత మహత్యం ఉందో. వాటి యొక్క దాని నుంచి వచ్చేటువంటి గోక్షీరం వల్ల ఎన్నో ఉపాయాలున్నాయి. ఎంతో మానవుడికి మేలు కలుగుతుంది. ఆరోగ్యమే ఐశ్వర్యం. ఇకపోతే ఆ గోవు అనేటువంటిది మన ఇంట్లో కనుకుంటే దుష్ట గ్రహములు ఏవి కూడా రావు.
దుర్భేద్యం కలగదు, నీకు నష్టం కలగదు, శాంతి కలుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా జయం కలుగుతుంది, నీ ఇంట్లో సిరి సంపదలు ఓలలాడుతూ ఉంటాయి, సంతాన వృద్ధి కలుగుతుంది, యజమానురాలు ఆరోగ్యంగా ఉంటుంది, యజమాని ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా జయాన్ని కలగజేసుకు వస్తూ ఉంటాడు, అన్ని రకాలుగా మనశ్శాంతిగా ఉంటుంది, ఇంత తిన్నప్పటికీ కూడా ప్రశాంతంగా పడుకుంటాడు, హాయిగా అరుగుతుంది, సుఖాన్ని సంపదని పొందుతాడు. గోవు ఇంట్లో ఉంటే, ఇప్పుడు గోవు ఇంట్లో ఉంటే అంతా నష్టమే అని చెప్పేసి అమ్మేస్తున్నాం. ఒకవేళ దానం చేయాలన్నా అద్దెగో దానాన్ని తీసుకొచ్చి దానం చేస్తున్నాం. కానీ అట్టగదు, ఆ గోవుని సర్వదేవతా స్వరూపం, అన్ని దేవతలు అవయవాల్లో అన్నిటిల్లోనూ కూడా గోదేవతలు ఒక్కొక్క స్వరూపంలో ఒక్కొక్క చోట అన్నీ ఉన్నాయి. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు, ఇంద్రాది అష్టదిక్పాలకు ఉన్నారు, చతుర్వేదములు ఉన్నాయి, దత్తాత్రేయుడు ఉన్నాడు, అష్టలక్ష్మీలు ఉన్నాయి, అది కాక గాయత్రీ మాత ఉంది, రుద్రుడు ఉన్నాడు, ఎన్నో విధమైనటువంటి దేవతలు, అశ్వినీ దేవతలు ఉన్నారు, అనేకమైనటువంటి దేవతలు కొలువున్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం గోమాత యొక్క స్వరూపం. అటువంటి గోమాతను మనం నమస్కరించడం వల్ల మనకి ఎంత వైభవం ఉందో మనుధర్మశాస్త్రంలో చెప్తున్నాడు. అంచేత గో సేవ చెయ్యండి, గోసేవ చెయ్యకుండా ఉండకండి, గోపూజనం చెయ్యండి, గో అర్చన చేయండి, గోసేవ. ఆ గోసేవ చేస్తే ప్రతిరోజు 3,00,00,000 దేవతలకి మీరు సేవ చేసినటువంటి ఫలితం. ఒక్కసారి ఆ గోమాతను కడిగారనుకోండి, సమస్త దేవతలకి కూడా స్నానం చేయించినటువంటి ఫలితం. ఆ గోమాతకి పచ్చిక వేశారనుకోండి, సమస్త దేవతలకి ఆహారం పెట్టినటువంటి ఫలితం. అదే గోమాత పాదాలకు నమస్కరించారనుకోండి, సమస్తమైనటువంటి దేవతలకి నమస్కరించినటువంటి ఫలితం. ఇలాగ ఎన్నో చెప్పుకొచ్చాడు. గోమహత్యలను చూస్తే ఒక్కసారి ఎన్నెన్నో విషయాలు, మనకు తెలియనటువంటి విషయాలు, అవన్నీ తెలుసుకుంటే అబ్బా ఈ జీవితంలో ఎంత మనం కోల్పోయాం. ఆ గోవును చూస్తే ఎంత పుణ్యం కదా. అటువంటి గోవుని ఎప్పటికైనా మనం చూసిన ప్రతి చోట ఎప్పుడు గోవు కనిపిస్తే అప్పుడు 2 చేతులతోటి నమస్కరిస్తే మనకుండేటువంటి దోషాలు పోతాయి, మనకు మహదైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అంచేతను ఈ గోమాత అన్ని దేవతల్లోకి ఉత్తమోత్తమైనటువంటి దేవతగా, ఆఖరికి దాని మలమూత్రములు కూడా పనికొచ్చేటువంటి విధంగా ఆ భగవంతుడు సృష్టించి మన కోసం, మనం తరించడం కోసం, జన్మాంతరముందు గోదానం చేస్తే కూడా వైతరణి నది దాటడం కోసం. చూశారా, అలాంటి కుక్కనో నక్కనో దానం చేస్తే మీకు పుణ్యం రాదు, దాన్ని పట్టుకుంటే మీకు ఏమి పిలవదు, అది దానం చేయడానికి పనికిరాదు. ఒక్క గోవు మాత్రం దానానికి, అన్ని పశువుల్లోకి గోదానం దేనికి చెప్పలేదు, ఇక ఒక్క గోవుకి చెప్పాడు. ఆ గోవునే దానం చేయాలి. ఎన్నో పశువులు ఉన్నాయి, కానీ ఇక్కడ ఆ పశువు అయినప్పటికీ కూడా అది దేవతా స్వరూపాన్ని దాల్చినటువంటిది. అందుచేతన దాన్ని దానం చేసినట్టయితే మనకి సమస్తమైనటువంటి ఈ నరక లోకాలని దాటించి ఉత్తమమైనటువంటి లోకాన్ని తీసుకెళ్ళగలిగేటువంటిది. జన్మాంతరంలో కూడా, జన్మలో మన పాపాలను హరిస్తుంది, జన్మాంతరమందు మనకుండేటువంటి మహాపాతకాలను హరింపచేసి స్వర్గధామం దాకా నిన్ను చక్కగా దాన్ని తోక పట్టుకుని కూర్చుంటే నువ్వు అలా ఈడ్చుకుంటూ వీటిన్నింటినీ భవబంధనాలన్నింటినీ కూడా దాటుకుంటూ సమస్తమైనటువంటి నరకలోకములని కూడా ఛేదిస్తూ హాయిగా నిన్ను స్వర్గలోకానికి తీసుకెళ్ళగేటువంటి ధేనువు. చూసారా ఎంత చక్కగా చెప్పుకొచ్చాడో. అంచేత గోసేవనం మానకూడదు అని మనుధర్మశాస్త్రం. అంచేత గోసేవ చేయడం వల్ల కూడా చర్మ వ్యాధులు ఉండేటువంటి వాళ్ళు రోజు గోవు దగ్గర మనం ఊడిగం చేసి పాచాది ఇచ్చేసి చక్కగా దాన్ని తోమి దానికి అన్ని రకాలుగాను ఉపచారములు చేస్తే దాని శరీరం మించి, రోమాల మించి వచ్చేటువంటి గాలి వల్ల చర్మ వ్యాధులు పోతాయని మనకి చక్కగా చెప్పుకొచ్చారు. దాన్ని మనం తీసుకుంటే ఎందుచేతనుంటే దాంట్లోకి వెళితే సైన్స్ పక్కనగా వాడు ఏం చెప్తాడు, దాంట్లో బ్యాక్టీరియా నశించేటువంటి, దాంట్లో ఒక విధమైనటువంటి శక్తి, రోగ నిర్ధారణ శక్తి కలిగే యాంటీబయాటిక్ వెలువడుతుంది అని తెలిసింది. అందుచేతను గోసేవ చేయడానికి ప్రతి వారం కూడా చక్కగా ప్రయత్నం చేయాలి. ఎంచేతంటే గోవును మించినటువంటి దేవత లేదు కనుక. ఇకపోతే బ్రాహ్మణుల చోట ఎక్కువగా నివసించమన్నారు. ఎంచేత ఓర్పు కలుగుతుంది. ఓర్పుతో కూడుకునేటువంటి వారు ఎవరు? బ్రాహ్మడు. బ్రాహ్మడు అంటే జ్ఞానం కలిగినటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడే బ్రాహ్మడు. అటువంటి జ్ఞాని కలిగినటువంటి బ్రాహ్మడు ఉండేటువంటి చోట నివాసం ఏర్పరచుకోవయ్యా. ఇంచేత ఓర్పు, సహనం, ఓర్పును మించినటువంటిది. ఓర్పు కన్నా సముద్రం చిన్నది, నీ యొక్క సహనం కన్నా సముద్రం చాలా చిన్నది. అంచేత ఓర్పుతోటి ఎప్పుడైతే నువ్వు ఉన్నావో అప్పుడు నిన్ను ఎవరు ఏమి చేయలేరు. ఓర్పు అన్నిటికీ కూడా ప్రతీక. అంచేత బ్రాహ్మడు
నువ్వంటే నువ్వని ఎదురుకు వెళ్ళి కత్తి కర్ర తీసి సాము చేసి వాడితో ఎదుర్కొనేటువంటి శక్తి ఉండదు. వాడి కర్మ వాడైపోతాడు, వాడు పాపం వాడైపోతాడు. ఇది నేర్పుతాడు. ఇది నేర్పడం మూలాన్ని ఎదరవాడికి నీకు హాని కలిగినా ఎదరవాడికి హాని జరగకుండా ఉండాలి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక సూత్రం. ఆ సూత్రాన్ని మహనీయులందరూ పాటించారు. మనకి ఈవేళ స్వాతంత్రం తెప్పించినటువంటి మహనీయులు గాంధీ మహాత్మ కూడా ఆ ఓర్పు వల్లే జయించారు అని మనకి ఈ యొక్క స్వాతంత్ర్యం ఈవేళ మనం అందరం ఇలా కూర్చుని హాయిగా మన దేశంలో ఉన్నాము అంటే మరి ఇతరమైనటువంటి కంట్రీస్కి వెళితే ఇంత స్వేచ్ఛ ఎక్కడా లేదు. భారతదేశానికి ఉండేటువంటి ఔన్నత్యం ఇంకెక్కడా లేదు. అంచేత హాయిగా మనకి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టాడు మహానుభావుడు. అంచేత ఆ స్వాతంత్రం దేని వల్ల వచ్చిందంటే ఓర్పు వల్ల వచ్చింది. ఆ ఓర్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే సాక్షాత్ బ్రాహ్మణుడి దగ్గర ఎక్కువగా ఉంటుంది. ఆ ఓర్పు కావాలి అంటే జ్ఞానం కలిగినటువంటి వాడు బ్రాహ్మడు కనుక ఆ బ్రాహ్మడు దగ్గర మనం ఓర్పు నేర్చుకోవాలి. వారి దగ్గరికి వెళ్ళి సావాసం చేస్తూ ఉండాలి. చేస్తే ఏమవుతుంది, కొంత పాపభీతి నేర్పుతాడు, కొంత శాంతం వస్తుంది, కొంత ఓర్పు వస్తుంది. ఆ ఓర్పు వల్ల నీ జీవితం సార్థకత అవుతుంది. కనుక బ్రాహ్మణ యొక్క సావాసం చెయ్యి అని ఇక్కడ చెప్తాడు. ఇంకోటి, బ్రాహ్మణ సావాసం ఎందుకు చెయ్యాలి అంటే వాడు శాకాహారి కనుక, మాంసాహారి కాదు కనుక. మా శాకాహారం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ అన్నీ కూడా మనుధర్మశాస్త్రంలో చాలా చెప్పుకొస్తాడు. ఇటు ఆరోగ్యము, అటు శాస్త్రము, ఇటు సూత్రము. ఇది మానవుడికి పనికొచ్చేటువంటివే మనుధర్మంలో వస్తాయి. అంచేత శాకాహారాన్ని తీసుకునేటువంటి వాడు అప్పుడు మాంసాహారాన్ని విడనాడితే శాకాహారం అవుతాడు. శాకాహారం వల్ల జ్ఞానం కలిగినటువంటి వాడు బ్రాహ్మడు. చూశాడా ఎంత చక్కగా చెప్పుకొచ్చాడు. ఆ శాకాహారం వల్ల ఏమవుతుంది, నీ యొక్క శరీరంలో రోగములు తగ్గుతున్నాయి. ఏదైనా మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అలా నీకు శాకాహారం ఇష్టం కదా అని బంగాళాదుంప కూర బాగుంది కదా అని చెప్పేసి 10 సార్లు తింటే ఇక్కడి నుంచి కీళ్ళ నొప్పులు అవి వచ్చి, ఏదైనా మితమైనటువంటి శాకాహారంలో కూడా కొన్ని ఆహారములు మళ్ళీ ఎంచుకొచ్చాడు. ఆ విధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఆకుకూరలను తీసుకోమన్నాడు, పప్పు దినుసులు లాంటివి తీసుకోమన్నాడు. వాటి వల్ల నీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యం కలుగుతున్నాడు. అంతే కదా అని ఇష్టంగా ఉంది కదా అని శాకాహారంలో చక్కగా మసాలాలు దట్టించేసి శుభ్రంగా తినేస్తే వేడి చేసేసి మంచం ఎక్కి ఏమండి ఇవాళ చెప్పారు కదా శాకాహారం తింటే బాగుంటుంది ఏమిటంటే దానికి సమాధానం చెప్పడం కష్టం. అందులో కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. స్వీకరించగలిగితే నీకు బ్రాహ్మణత్వం వస్తుంది. ఆ వస్తే ఓర్పు వస్తుంది. ఓర్పు వస్తే ఈ యొక్క జీవితాన్ని చక్కగా గెంటుకుని పెడతావు, ఆరోగ్యంగా ఉంటావు, ఆయుష్ కలిగి ఉంటావు. అంచె ముందు మోక్ష మార్గానికి వెళ్ళేటువంటి జ్ఞానం నీకు కలుగుతుంది. అంచేత ఏం చేయాలి, బ్రాహ్మణ యొక్క సావాసం చేయాలి అని మనకి చక్కగా చెబుతూ, ఇంకా చక్కనైనటువంటి విషయం, స్త్రీ చాపల్యం, జ్ఞాతి వల్ల భయం ఉంటాయి. స్త్రీకి చాపల్యం సహజం. స్త్రీకి ఏమిటి ఉంటాయట, చాపల్యం కలుగుతుంది. ఏమిటి చాపల్యం, స్థిమితంగా ఉండదు ఆవిడ. ఎవరైనా ఒక చీరని తీసుకున్నారనుకోండి, నేను కూడా తీసుకుంటే బాగుంది, ఇది ఎక్కడుంది అంతే తప్ప నాకున్నాయి నాకు చాలే అని అనుకోదు. చాపల్యం కలుగుతూ ఉంటుంది. అది స్త్రీ యొక్క లక్షణము అని చెప్పాడు. ఇంతకంటే నేను విమర్శించదలుచుకోలేదు. అయితే ఇక్కడ జ్ఞాతి వల్ల భయం ఉంటుంది. మనకు ఎవరైనా శత్రువు ఉన్నాడు అనుకోండి, అతరమైనటువంటి వాళ్ళు, జ్ఞాతి, ఆ జ్ఞాతి వల్ల ఏమవుతుందంటే భయం ఎప్పుడూ కలుగుతుంటుంది. అంచేత శత్రువు అనేటువంటి వాళ్ళు లేకుండా చేసుకోవయ్యా. అప్పుడు ఏమవుతుంది, శత్రువు అంటూ ఉంటే నీకు ఆరోగ్యం పాడవుతుందంటే ఇక్కడ చూసారా, ప్రతీది చాలా చక్కగా ఆలోచించబడి. శత్రువు అంటూ ఉంటే నీకు నిద్ర పడదు. వాడిని చూసేసరికి ఒళ్ళంతా ఒక్కసారి రయ్యమని ఈ బ్లడ్ అంతా కూడా సర్క్యులేషన్ పెరిగిపోయి, బీపీ పెరిగిపోయి ఒక విధమైనటువంటి లోపల నుంచి ఒక విధమైనటువంటి కవళలు మారిపోతే నిన్ను చూడలేము. ఇప్పుడు నవ్వుతూ ఉండేటువంటి వాడిని చూడగలం, కానీ కోపంగా ఉండేటువంటి వాడిని చూడడం కష్టం, అసహ్యంగా ఉంటాడు వాడు. కోపంగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి అద్దంలో చూసుకోండి, ఎంత అసహ్యంగా ఉండి మీలో ఉండేటువంటి రాక్షసుడు బయటకు వచ్చి కనపడతాడు. అప్పుడు మనకి చాలా అసహ్యం. అదే కోపంగా ఉండేటువంటి ప్రతిబింబాన్ని చూడడానికి ప్రయత్నం చేయకూడదు. అంచేత అలా శాంతంగా ఉన్నటువంటి వాడిని చూడాలి. అంతే శాంతం వల్ల ఏమవుతుంది, శత్రువు అనేటువంటి వాడు నశిస్తాడు. కోపం తెచ్చుకోవడం, జ్ఞాతి ఎలా పెరుగుతాడు, నీలో ఉండేటువంటి కోపము అహంకారం వల్ల జ్ఞాతి పెరుగుతాడు. అది ఎప్పుడైతే నువ్వు కోపాన్ని అవతలవాడిని నిన్ను తిట్టినప్పటికీ శాంతంగా ఉన్నావో, ఇక్కడ కూడా అదే చెప్పుకొచ్చాడు. అంచేత జ్ఞాతి అనేటువంటి వాడు లేకుండా చేసుకో. నీకు ఇతరమైనటువంటి ద్వేషభావం నీ మీద కలిగినటువంటి వాడు, శత్రువు అనేటువంటి వాడు లేకుండా చేసుకుంటే అప్పుడు నీకు ఏమవుతుంది, సుఖాన్ని కలిగి ఉంటావు. అందరూ మిత్రులైతే నువ్వు ఆనందంగా ఉంటావు. ఆనందంగా ఉంటే నీ శరీరం పొంగిపోవాల్సిన పని లేదు, ఎదరవాడిని తిట్టవలసిన పని లేదు, ఎదరవాడిని భాషించవలసిన పని లేదు, ఎదరవాడి మీద చాడీలు చెప్పవలసినటువంటి పని లేదు. వాడికి అపకారం చేయాలనేటువంటి బుద్ధి కలిగి నువ్వు ఎన్నో రకాలుగా ఎన్నో రాత్రులు నిద్రమాని వాడి కోసం ఆరోగ్యం పాడు చేసుకోవాల్సిన పని లేదు. చేత నువ్వు చేయవలసిన పని ఏంటయ్యా అంటే, శత్రువు అనేటువంటి వాడు లేకుండా జాగ్రత్త పడవయ్యా. దానివల్ల నీకు ఆరోగ్యం కలుగుతుంది. శత్రువు అనేటువంటి వాడు లేకపోతే హాయి ప్రశాంతంగా ఉంటావు. అదే శత్రువు ఉంటే భయంగా జీవించవలసి ఉంటుంది. ఆ భయంగా జీవించడంలోనే నీకు చాలా భాగం ఆయు ప్రమాణం
ఖర్చు అయిపోతుంది. అంచేత భయం అనేటువంటిది లేకుండా జీవించడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడు నిర్భరంగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు, మనోనిశ్చలంగా ఉంటావు. నిర్భరంగా ఉండి ఏ కార్యమైనా చక్క చేసుకుంటూ ఉంటావు. ఎంతకాలమైనా ఒక విధమైనటువంటి పట్టుత్వంతో, ధైర్యంతో ఉంటావు కనుక ఇది నువ్వు తెలుసుకోవలసినటువంటి విషయం. ఇక దీనమైనటువంటి జీవితాన్ని గడపకపోకుండా ఉండాలి. మానవుడు ఏం చేయాలి? దీనమైనటువంటి ఎంతసేపు లేదో అనేటువంటి భావన ఎంతసేపు తెచ్చుకోకూడదు. ఎంత ఉన్నప్పటికీ లేదనేటువంటి భావన. అందరికంటే నేను తక్కువవాణ్ణి, అందరికంటే నాకేం లేదు, అయ్యో నాకు ఉద్యోగం రాలేదు, లేకపోతే నాకు వ్యవసాయం బాగలేదు, లేకపోతే నాకు వ్యాపారం బాగలేదు, ఏమో నేను పైకి రాగలనా, లేకపోతే నాకు ఈ రుణం తీరుతుందా, నేను రుణాలు ఎక్కువైపోయి నేను ఏమైపోతానో, నా పిల్లలు ఏమైపోతాను, ఇది ఇట్లాంటి దీనమైనటువంటిది అందరిలోనూ తనను తాను కించుపరుచుకోవడం కానీ, లేదని బాధపడడం కానీ, అనవసరంగా తనను తాను లేనివాడిగా దీనుడుగా చిత్రీకరించుకుని ఉండడం అనేటువంటిది, దానివల్ల కూడా నువ్వు పెందరాడే మరలిస్తూ ఉంటాడు. అంచేత ఉన్నదానితో తృప్తి పొంది ఉండు. ఉన్నది లేదనుకోకు, అన్నీ ఉన్నాయి, నీకేం లేవు, అన్నీ ఉన్నాయి, కానీ నీకు లేనిదలా తృప్తి. అది ఎక్కడ దొరుకుతుంది? నీలోనే దొరుకుతుంది. దేనివల్ల దొరుకుతుంది? దేన్ని ఆశించకుండా ఉండడం వల్ల దొరుకుతుంది. అయితే అన్నిటినీ ఆశించేసి ఆఖరికి ఏవి దొరకకపోతే, నాకేమీ లేవని బాధపడితే, దీనపడిపోతే నువ్వు తప్పు ఎక్కడ చేస్తున్నావు? ఆశించడం వల్ల తప్పు చేస్తున్నావు. ఆశించడం తప్పు కాదని కాదు, ఆశించద్దంటే ఏమీ ఆశించద్దని కాదు మహాప్రభో. జీవించాలనేటువంటి ఆశ ఉండాలి, కానీ అది అతిగా ఉండకూడదు. సంపాదన అనేటువంటి ఆశ ఉంటుంది, కానీ అది అతిగా ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? దుఃఖం కలుగుతుంది, తృప్తి ఉండదు. ఒక 100 రూపాయలు సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉందనుకోండి, ఒక 70 80 వచ్చాయనుకోండి, ఆ వేళ పోన్లే మనకి వేళ భగవంతుడు ఇదే సంప్రాప్తింపజేశాడు అంటే ఆ 70 రూపాయలు నీకు 700 కింద కనిపిస్తాయి. అదే 100 రూపాయలు సంపాదించి కూడా నాకంటే పక్కబాటు 150 రూపాయలు సంపాదించాడు, నా పరిస్థితి ఏమిటి అని అనుకున్నావు అనుకో, అప్పుడు నీకు తృప్తి 100 రూపాయలు ఇవ్వలేదు కదా, సరే కదా, అందులో 1 రూపాయి తృప్తిని కూడా నువ్వు పొందలేవు. అందుచేత ఎంత విశ్వాసం ఉందో నీకు నున్నే ఆలోచించుకుని దీనుడిగా బ్రతకడం ప్రయత్నం చేయకుంటుంది మన ధర్మశాస్త్రం. ఇక అనాయాస మరణం ఈ 2 మానవుడు కోరుకోవాలి. దీనుడుగా అంటే ఏ విధమైనటువంటి బాధ పడకుండా సునాయాసంగా చచ్చిపోవాలని కోరుకోవాలి. ఏ వీటి మీద కోరుకుంటకూడదు. వేటి